నమస్కారం. ఈరోజు మనం మే 31, 2025 అంటే శనివారం నాటి రాశిఫలాల గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. ఈ విశ్లేషణ మనకు ఈనాడు నెట్లో డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ గారిచ్చారు. మరి 12 రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది, ఏంటి సంగతులు చూద్దామా? తప్పకుండా. ఈ రోజువారీ రాశిఫలాలు చాలామందికి ఆసక్తి కదా. పైపైన బావుంది బాలేదు అని కాకుండా లోపల కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా టచ్ చేద్దాం. ఓకే, ముందుగా ఎవరికి బాగా కలిసొస్తుందో చూద్దాం. కర్కాటక రాశి. వీరికి అదృష్టం వరిస్తుందని, కుటుంబంతో హ్యాపీగా ఉంటారని ఉంది. విందు వినోదాలు కూడా అట. అవును, అదృష్టం వరించడం అంటే సాధారణంగా అనుకున్న పనులకు అనుకోని హెల్ప్ దొరకడం లాంటిది. బావుంది. అయితే ఇక్కడింకో పాయింట్ ఉంది. నక్షత్రాల వారీగా చూస్తే పుష్యమి వారికి రాత్రి 9:07 వరకు జన్మతార అంటున్నారు. అంటే అది అంత గొప్పవేమీ కాదు. ఓహ్, మరా తర్వాత? ఆ తర్వాత సంపత్తారగా మారుతుంది. అది చాలా మంచిది. అంటే రోజు గడిచే కొద్దీ పరిస్థితి మెరుగుపడే అవకాశముంది అన్నమాట. ఓకే ఓకే. అలాగే కన్యారాశి వారికి కూడా చాలా పాజిటివ్గా ఉంది కదా. పనులు ఈజీగా అవుతాయని, ఫ్రెండ్స్తో బంధువులతో బాగుంటుందని. నిజమే. ప్రయాణాలు కూడా ఫలిస్తాయట. శ్రీలక్ష్మీదేవి దర్శనం కూడా మంచిదని సూచించారు. అంటే మంచి ఫలితాలతో పాటు ఏం చేయాలో కూడా చెప్తున్నారు. అవును, చాలా క్లియర్గా ఉంది. సింహరాశివారికి కూడా బాగుంది. కార్యసిద్ధి, గౌరవం, మంచి వార్తలు వినడం ఇలా. తులారాశి సంగతి? వాళ్లకి కూడా అనుకూల వాతావరణం, సంతోషం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సరే, ఇవి పాజిటివ్గా ఉన్న రాశులు. మరి కొన్ని రాశులకు అంటే కొంచెం జాగ్రత్తలు అవసరం అన్నట్టుగా సూచనలు ఉన్నాయి కదా. మేషరాశి. అవును, మేషరాశివారికి ముఖ్యమైన విషయాల్లో ఇంకా డెవలప్మెంట్కి సంబంధించిన వాటిల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అనుంది. శివారాధన చేసుకోమన్నారు. అవును, ఇక్కడ కూడా నక్షత్రాల ప్రభావం చూడాలి. భరణివారికి రాత్రి 9:07 వరకు నైధన తార అంటున్నారు. అది అంత మంచిది కాదు. అయ్యో. కాని ఆ తరువాత మిత్రతారగా మారుతుంది. అది మంచిది. అంటే టైం బాగుంది తర్వాత. అవును, కాని కృత్తికా వారికి దీనికి ఆపోజిట్. రాత్రి 9:07 వరకు బాగుండి ఆ తర్వాత కొంచెం ప్రతికూలంగా మారచ్చు. అబ్బా, ఒకే రాశిలో ఈ టైమింగ్స్తో ఇంత మార్పా? ఉంటుంది. నక్షత్రాన్ని బట్టి మారుతుంది కదా. అందుకే ఆ సమయం మెన్షన్ చేసుంటారు. అంటే ఆ రోజు ప్లాన్ చేసుకునేవాళ్లు ఇది గమనించాలన్నమాట. కరెక్ట్. ఇక వృశ్చిక రాశి. వీళ్లకి శారీరక శ్రమ ఎక్కువట. గిట్టని వాళ్లతో తక్కువ మాట్లాడాలి అంటున్నారు. అవును, మితభాషణం అవసరమని ఉంది. ఇంకా స్థానచలనం, అప్పుల వల్ల ఒత్తిడి ఇలాంటివి కూడా సూచన. స్థానచలనమంటే?